ఏపీలో రాజకీయాలు కూడా టేబుల్స్ టర్న్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నటి వరకు కూడాను వైసీపీ వర్సెస్ మిగిలిన పక్షాలుగా ఉంటే వైసీపీని కాస్త కూడా ఎవరు లెక్క చేయనటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారో ఏపీలో ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే ఉత్తరాంధ్ర నుంచి ఆవిడ మొదలు పెట్టారు. ఏదైతే ప్రజల్లో మమేకం అవడం అనేది ఉత్తరాంధ్ర నుంచి ఆవిడ శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి నెమ్మదిగా నిన్నటి కడపకి అయితే చేరుకున్నారు. కడపలో నేను సునీత వాళ్ళతో కూడా ఆవిడ కలవడం జరిగింది ఇడుపులపాయలో. అలాగే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. సునీత గారి తల్లిగారు అయినటువంటి వివేకానంద గారి భార్య గారు పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొంటారు అనే దానిపై కూడా కొంత చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇంకోటి షర్మిల ఈ నేపథ్యంలో జోష్ పెంచారు, అలాగే డోస్ కూడా పెంచారు. నిన్న కడపలో ఏదైతే ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా పూర్తిగా అఫ్కోర్స్ ఆ టీడీపీ పాలన గురించి కూడా గతంలో మీరు 5 ఏళ్ళ పాలనలో ఉన్నారు, అప్పుడు కూడా ఏం చేయలేదు, అలాగే బీజేపీకి కొమ్ము కాస్తున్నారు అని మాట్లాడుతున్నప్పటికీ కూడాను వైసీపీ పార్టీ మీద ఎక్కువగా ఆవిడైతే విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒక అరాచక పాలనలో ఉన్నారు, ఏపీ ప్రజలు మోసపోతున్నారు, ఏపీ ప్రజలు ఇకపై మోసపోకూడదు, అందుకే నేను రాజన్న బిడ్డగా కాంగ్రెస్లోకి వచ్చాను, కాంగ్రెస్ పూర్వ వైభవాన్ని తీసుకొస్తానంటూ కూడాను ఆవిడ ఏపీలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టి నుంచి కూడా నెమ్మదిగా నిన్నటికి ఆవిడ డోస్ పెంచారు. ఆ డోస్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తుంది. అది ఎవ్వరు కనిపిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అలా జరగకూడదు, ఏపీ ప్రజల కోసమే నేను వచ్చాను అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. అలాగే మొన్నటి వరకు వ్యక్తిగతంగా సరే క్లాషెస్ ఉన్నాయి, అదేంటంటే మాట్లాడకపోయినా నిన్న కూడా కరాఖండిగా ఆవిడ మాట్లాడడం జరిగింది. కొన్ని సంస్థల్లో కొన్ని వాటిల్లో నాదే సగానికి పైగా ఉంది, సో ఏదైతే నా దగ్గర నా ప్లేస్ ఎందులో అయితే ఉందో, నా వాటా ఎందులో, అక్కడి నుంచి నన్ను తిట్టిస్తున్నారు, విమర్శలు చేపిస్తున్నారు అని కూడా ఆవిడ గట్టిగా మాట్లాడడం జరిగింది. ఇంకా చెప్పాలంటే నేను ఆవిడ క్లియర్గా వాడిన మాట, ఏం పీక్కుంటారో పీక్కోండి అంటే ఏదైతే ఆ డోస్ పంచడం వల్ల కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది. ఇప్పుడు ఒకప్పుడు అట్టడుగా అంటే చివరి వెళ్ళిపోతుంది, లాస్ట్ ఒక 0, ఇంకా కాంగ్రెస్కి ఇంకా ఏపీకి సంబంధించి కూడాను అన్నీ తెగిపోతున్న అన్న సందర్భంలో కాంగ్రెస్లో షర్మిల చేరినప్పటి నుంచి కూడాను ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తుంది కాంగ్రెస్ శ్రేణుల్లో. సో మరి ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఎంత మేర ఉండబోతుంది, ఎవరికి ప్లస్ అవ్వబోతుంది, ఎవరికి మైనస్ అవ్వబోతుంది, అలాగే దీనిపైన చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు చర్చల్లో పాల్గొంటున్నారు ఈరోజు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ అంగరి రామ్మోహన్ గారు పాల్గొంటున్నారు. అలాగే వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు ఆయన కూడా పాల్గొంటున్నారు. అలాగే జనసేన నుంచి హిమంత్, జనసేన నాయకులైన వీరు ముగ్గురు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతానికైతే హనుమంత్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే హేమంత్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. హనుమంత్ రెడ్డి గారు, చెప్పండి. షర్మిల గారి డోస్ పెంచారు, జోష్ పెంచారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ పార్టీ పైన ఎక్కువగా విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారని విమర్శలు ఎక్కువ మీ పైన వస్తున్నాయా, లేదు అంటే అది ముందు నుంచి వ్యక్తిగతం ఉన్నటువంటి బిల్డప్ ఆ పరంగా ఎక్కువ వస్తున్నాయి అనుకోవచ్చా, మీరు ఎలా చూస్తారు? బీఆర్కే ప్రేక్షకులకు, ప్యానల్లోని సభ్యులకు మీకు శుభోదయం మేడం. ఏదైతే ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన తర్వాత, ఏదైతే ఆమె ఇంతకు ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకొని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ ఏం చేశారు, ఎన్ని స్థానాల్లో 119 స్థానాల్లో పోటీ చేస్తాను, తెలంగాణ ఆడబిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను తెలంగాణ నా భర్త ఇక్కడే, నేను పుట్టి నా పిల్లలు ఇక్కడే పుట్టారు, నేను తెలంగాణ కోసమే ఉంటాను, ఈ గడ్డ కోసమే సత్సాను, ఈ గడ్డ కోసమే ఈ గడ్డలోనే ఉంటానని చెప్పి అక్కడే పోటీ చేస్తానని చెప్పి ఎందుకు అక్కడి నుంచి మానుకొని వచ్చారు, ఎవరి ప్రయోజనాల కోసం వచ్చారనేది రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. ఆమె గతంలో మాట్లాడిన ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి సందర్భంలో కానీ ఆ రోజు మాట్లాడిన మాటలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఆమె మాట్లాడింది అక్కడ ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అంటే అప్పుడు టిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే వాళ్ళకు సమాధానం చెబుతూ మాట్లాడిన మాటల్లో, మా అన్నకు నాకేం గొడవలు లేవు, నేను ఇక్కడే వచ్చి పార్టీ పెట్టుకున్నాను అని చెప్పారు అప్పుడు మాట్లాడినప్పుడు. అక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ బిడ్డనని చెప్పి తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పి, మరి ఎందుకు ఆమె మానుకున్నదో, ఎవరి ప్రయోజనాల కోసం మానుకున్నదో ఆమె సమాధానం చెప్పాలి. ఇంకా మనం ఆమె సందర్భంలో మనం పోయి చెప్పలేం కాబట్టి ఆమె సమాధానం చెప్పాలి. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి
ఎవరు అడగకుండా నేనే సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి వాళ్ళు ఈమెమో చెప్తా ఉంటుంది నా వల్ల 20 స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తా ఉంటే వాళ్ళు ఈమెను థ్యాంక్స్ కూడా చెప్పలే, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. అంటే ఆమెతో ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో, ఎవరి కోసం అయితే నేను సీటు త్యాగం చేస్తానని చెప్పిన వాళ్ళు కూడా ఈమెకు థ్యాంక్స్ కూడా చెప్పలే. అంటే ఆమె పరిస్థితి ఏంటి, ఆమె మాట్లాడిన సందర్భం ఏంటి? ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఏంటంటే ఒక మాట మీద నిలబడితే, ఒకరికి మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాడే తత్వం వైఎస్ తత్వం. అంటే అలా కాకుండా ఎందుకు ముందుకు పోతుందో తెలియదు, ఎందుకు పార్టీ పెట్టిందో తెలియదు, ఎందుకు ఎన్నిక వచ్చిందో తెలియదు, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిందో తెలియదు. ఇవన్నిటికీ సమాధానం ఆమెనే చెప్పాలి. తెలంగాణలో సిచ్యువేషన్స్ వేరు, తెలంగాణలో రాజకీయాలు వేరు, అంటే తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ వేరు కానీ ఇక్కడ అలా కాదు కదా. ఏదైతే ఇప్పుడు ఆవిడ చేస్తున్నట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఒక నిమిషం, ఆవిడ చేస్తున్నట్టు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మీ వైసీపీ కార్యకర్తల మీద, మీ వైసీపీ ప్రజాప్రతినిధుల పైన ఏ ఎఫెక్ట్ పడదంటారా? నేనేమంటానంటే మేడం, నేను ఇక్కడ మాట్లాడిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. అంటే మనం మాట్లాడే ప్రతి మాటకు నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డను అనేది అయితే చెప్పుకుంటుందో, ఎస్ తప్పేం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మేము కూడా ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు గౌరవం ఇస్తాము. వైఎస్ వారసత్వాన్ని లేకుంటే వైఎస్ యొక్క విలువను, రాజశేఖర రెడ్డి గారి విలువలను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఆ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకొని వచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పాలన చేస్తా ఉంటే, పేద ప్రజలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి పేద ప్రజల పిల్లలు చదివే ఒక ఆస్తి, నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే చదివే ఆస్తి, చదువు ద్వారానే పేదరిక నిర్మూలన అవుతుందని అందరికీ ఉచితంగా వైద్యం అందించి పేద ప్రజల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి వచ్చినటువంటి షర్మిలమ్మ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఆ రోజు 108 పెట్టారు. 108 అని ఎక్కడైనా తీసేశారా? 104 పెట్టారు. 104 గత ప్రభుత్వాలు పక్కన పెట్టేస్తే 108, 104లను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 108, 104లను పునరుద్ధరీకరించి ప్రతి ఒక్క ఊరికి వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్మీడియట్ తర్వాత ఇస్తే ఈయన 0 క్లాస్ నుంచే ఫీజు రియంబర్స్మెంట్ అంటే అమ్మఒడి ద్వారా తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవన్నీ పోల్చుకొని రాజశేఖర రెడ్డి గారు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదని మాట్లాడితే మేము సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నాం. ఆమె ప్రతిసారి మాట్లాడుతూ సాక్షిలో వాటాలు ఉంటాయి, నీ యొక్క ఆస్తి తగాదాలో లేకుంటే నీ పర్సనల్ ఉంటే వెళ్ళి కోర్టులో వేసుకో, తప్పేం లేదు. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చినటువంటి షర్మిలమ్మ గారిని అడగాల్సిన ప్రజలు అడుగుతా ఉన్నారు. ఏమడుగుతా ఉన్నారంటే, ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువునా ముంచిన కాంగ్రెస్ పార్టీ చట్టం చేయాల్సిన టైంలో, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చట్టం చేయాల్సిన టైంలో చెయ్యకుండా మభ్యపెట్టి ఆంధ్రప్రదేశ్ నిట్ట నిలువుగా ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి షర్మిలమ్మ గారికి అడిగే క్వశ్చన్లు ఏంటంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2 సార్లు అధికారంలోకి రావడానికి పనిచేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సోనియా గాంధీ పక్షాన్ని నిలబడినటువంటి షర్మిలమ్మ గారిని వైఎస్ ను ప్రేమించే ప్రతి గుండె అడుగుతా ఉంది, నువ్వు ఎలా చేరావమ్మా ఆ పార్టీలోని? ఎస్, ఆమె వ్యక్తిగత అభిప్రాయాలతోనో లేకుంటే ఆమె ఏదో ఎదగాలనుకోనో చేరిన తర్వాత ఇక్కడికి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు గతంలో చేసినటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినటువంటి దాన్ని ఖచ్చితంగా అడిగితే తప్పేం లేదు. మేము ఎక్కడైనా ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పండి మేడం. అదే అడుగుతున్నారు ఆవిడ. రాజశేఖర రెడ్డి పాలన ఇది కాదు, ఆ పాలన ఇది కాదు, అన్యాయం జరిగింది ఏపీ ప్రజలకి, ప్రత్యేక హోదా ఆ చట్టం గురించి మాట్లాడి సరే అప్పుడు అధికారంలో లేరు, కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరికి వచ్చింది, మీరు తర్వాత ఇప్పుడు అధికారంలోనే ఉన్నారు కదా, ఏమైంది, మీరేం చేశారని? మరి ఇప్పుడు ఆవిడ కూడా అదే అడుగుతుంది, మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరేం తీసుకొచ్చారని. ఇప్పుడు మేడం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బాన్సులుగా ఉంది, వైసీపీ బీజేపీకి బాన్సులుగా ఉన్నారు. బీజేపీకి మేడం ఆమె మాట్లాడేది ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారికో లేకుంటే ఇంకొకరికి అనుకూలంగా మాట్లాడే ప్రతి మాట ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తే బీజేపీకి ఎలా పడుతుంది మేడం ఓటు? నాకు అర్థం కాలేదు. ఆమె అసూయ ద్వేషాలతో మాట్లాడుతుంది,
క్రిస్టియన్ అనో లేకుంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలని ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలను ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం మాట్లాడే ప్రతి మాటను ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఎవరికి అనుకూలంగా మాట్లాడాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారో ప్రతిదాన్ని గమనిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తే మేము అధికారంలో లేవంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మనకు అధికారం, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు మనం ప్రజలకు ఏం చేశామని అదే విధంగా గుర్తింపు. అధికారం దిగిపోయిన తర్వాత చాలా పలు రకాల ప్రశ్నలు వేయచ్చు. మనకు అధికారం, ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని వినియోగించుకొని ప్రజలకు సంక్షేమం చేశామా, సేవలు చేశామా, అభివృద్ధి చేశామా, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్లామనే దాని మీదనే మాట్లాడతారు కదా. ఏదైతే శర్మిలమ్మ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు ఏం కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేయని పనులేంటో చెప్పాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న, నీకు పచ్చకళ్ళద్దాలు పెట్టుకుని లేకుంటే పచ్చకళ్ళతో చూస్తున్నావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కనిపించట్లేదు. నేను అడిగేది ఏంటంటే, శర్మిలమ్మ గారిని ప్రతి ఊర్లో ఉన్న స్కూళ్లను, అక్కడికి వెళ్ళిన గ్రామ సచివాలయాలను, ఆర్బీకేలను, గ్రామీణ హెల్త్ సెంటర్లను, ప్రజల దగ్గరికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను, మేము తీసుకుపోయిన ప్రతి అంశాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉన్నాం. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలుస్తారు, రెండోసారి ముఖ్యమంత్రిగా అవుతారని ప్రతి ఒక్క సర్వేలో చెప్తా ఉంటే మేడం గారు వచ్చి మాట్లాడుతున్నారు. మేడం గారు వచ్చి ఏదో జీరోలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఏదో బయటికి లేపాలనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఆమె మాట్లాడే ప్రతి మాట ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం పిక్కుంటారో ఎవరికి అవసరం. ఆ మాటలన్నీ ఎవరు మాట్లాడతారంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపరు, లేకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలే, వాళ్ళు మాట్లాడే మాటలే శర్మిలమ్మ నోటి నుంచి వస్తా ఉన్నాయంటే ఎవరి అనుకూలం కోసం, ఎవరి కోసం పనిచేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరు గమనిస్తా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించినా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా, శర్మిలమ్మ గారు ప్రశ్నించినా, విధానపరంగా ప్రశ్నిస్తే దానికి ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తాం. తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలలో, లేకుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇచ్చిన స్క్రిప్ట్లను చదివితే ఏం తెలుస్తుంది? నేను చెప్తా ఉన్నా, మేము చేసిన అభివృద్ధి మీరు వస్తానంటే చూపించడానికి రెడీ. విజయవాడ అయినా సరే, ఉత్తరాంధ్ర అయినా సరే, రాయలసీమ అయినా సరే, రాయలసీమలో పర్యటిస్తా ఉన్నారు. 11,000 క్యూసెక్కులు, ఆ రోజు 11,000 క్యూసెక్కులు ఉంటే పోతిరెడ్డి రెగ్యులేటరీలో రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులు చేశారు. ఆ 44,000 క్యూసెక్కులను 88,000 క్యూసెక్కులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి అవుతా ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ లో ఒక టన్నెలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 టన్నెలకు శంకుస్థాపన చేస్తే దాంట్లో కొద్ది భాగమే అయితే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పని చేయకుండా 6 కిలోమీటర్ల పని చేస్తే మొత్తం పని పూర్తి చేసి ఈ రోజు వెలుగొండ టన్నెల్లో పూర్తి చేసి దాదాపుగా 4,50,000 ఎకరాలకు నీరిస్తూ 15 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే దిశగా పెద్ద ప్రాజెక్టును ప్రారంభించే దిశగా రేపు వచ్చే నెలలో ప్రారంభం అవుతా ఉంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కాదా అని అడుగుతా ఉండా. ఏదైతే ఉద్దానం లేకుంటే ఆమె ఈ మధ్యన శ్రీకాకుళం జిల్లా పలాసకి వెళ్ళి ఏం చేశారు అని అడుగుతా ఉంది. అమ్మా, నువ్వు ఏదైతే బస్సులో తిరిగావో ఆ బస్సులో ఒక 10 కిలోమీటర్ల దూరం పోతే పలాసలో ఉద్దానం సమస్యకు దశాబ్దాలుగా ఎవరు సమస్యను, ప్రాబ్లంను సాల్వ్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించి అక్కడండి కిడ్నీ బాధితులకు ఏదైతే రీసెర్చ్ సెంటర్ పెట్టి వాళ్లకు సంబంధించినంత వరకు, ఆ గ్రామాలకు సంబంధించినంత వరకు త్రాగునీటి సౌకర్యం, ప్రతి ఇంటికి కుళాయిని ఏర్పాటు చేసి ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇదంతా నీకు కనిపించలేదంటే ఎవరి కోసం పనిచేస్తున్నావు అని అంటున్నా. మీరు వస్తామంటే, శర్మిలమ్మ గారు బీఆర్కే న్యూస్ మీరు వస్తానంటే నేను చూపించేదానికి రెడీ, లేకుంటే శర్మిలమ్మ గారు ఒక ప్రతినిధి పంపించినా చూపించేదానికి రెడీగా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చినా మేము చేసిన అభివృద్ధి 2019 నుంచి 2024 వరకు మీరు ఏదైతే అడుగుతున్నారో అభివృద్ధి ఎంతో నేను కళ్ళకు కట్టినట్టు జనసేన నాయకులు హిమంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హిమంత్ గారు, గుడ్ మార్నింగ్. చేశారు. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలోకి వచ్చినాక మేమేం చేశామో చూపిస్తాను. దానికి క్లారిటీ తీసుకొని ఏ చర్చకైనా ఎక్కడికైనా నాయకులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారు. రైట్, హనుమంత్ గారు మేడం, గుడ్ మార్నింగ్ అండి. సార్, హనుమంత్ గారు మాట్లాడింది విన్నారు. అభివృద్ధి పనుల గురించి ఆయన పెద్ద పెద్ద లిస్ట్ మాట్లాడారు. ఆయన రెడీగా ఉంటే ఆయన మేము కూడా రెడీగా ఉన్నామని అంటున్నారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అవినీతిమయం మేడం. అటు ఏ కుటుంబము కానీ లబ్ధి చేకూరలేదు. అటు ఎటు చూసినా కానీ అవినీతి, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్, మైను,
అన్ని మన రాష్ట్రంలో ఒక అడ్డగా మారింది మేడం. ఈరోజు చూస్తే రాష్ట్రంలో చూస్తే ఎక్కడ కానీ డెవలప్మెంట్ అనేది లేదు. ఎంతసేపు ఉచితాలు అని చెప్పుకుంటూ నేను బటన్ నొక్కుతున్నాను, ప్రతి ఒక్కరికి సంక్షేమం చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి అని చెప్తున్నారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ ఎక్కడ చూసినా అట్లా రోడ్లు కానీ లేదంటే కన్నా ప్రాజెక్టులు కానీ, పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 2021 మేలోనే ఆయన కంప్లీట్ చేస్తానని చెప్పాడు. బట్ ఇంతవరకు దాని గురించి ఊసే లేదు. ఇంకా జాబ్ క్యాలెండర్ ప్రతిసారి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఇంతవరకు జాబ్ క్యాలెండరే లేదు. ఇటు చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలోనూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పడము, మడమ తిప్పడం. అటు ఉద్యోగస్తులకు కానీ, ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళకి శాలరీ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినాడు. అటు దాంట్లోనూ ఆయన అన్ని రివర్స్ గానే వెళ్తున్నాడు. రాష్ట్రంలో ఆది నుంచి కూడా ఆయన చేసే అన్ని కానీ మొత్తము చూస్తే గన రాష్ట్రము డెవలప్మెంట్ అనేది లేదు ఎటు చూసినా కానీ. అటు చూస్తే ఇంకోటి ఏమంటే రీసెంట్ గా చూసినామంటే ఈ శర్మిల గారు కొత్తగా అక్కడ దుకాణము సర్దుకునింది తెలంగాణలో, అక్కడ క్లోజప్ చేసి కొత్తగా అవతారం ఎత్తి ఇప్పుడు మన ఏపీలోకి వచ్చి పిసిసి అధ్యక్షుల పదవి అధిరోహించింది. మేమేమి దానికి ఆపోజిట్ కాదు. బట్ ఏమంటే ఈ కాంగ్రెస్ కానీ ఈ వైసీపీ కానీ రెండు పార్టీలు ఒకటే, వాళ్ళ రెండు అజెండాలు ఒకటే. హేమంత్ గారు, మీరు షర్మిల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ లో ఆవిడ తట్టబుట్ట సర్దుకున్నారు, ఏపీకి వచ్చారు. ఒక్క నిమిషం హేమంత్ గారు, తట్టబుట్ట సర్దుకున్నారు, ఏపీకి వచ్చారు, ఓకే ఫైన్, అక్కడ అంత ప్రభావం చూపించలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఏపీలో ఆవిడ పగ్గాలు చేపట్టారో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ఆవిడ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. అండ్ అంటే ప్రజల నుంచి కూడా అట్రాక్షన్ పొందుతున్నారు కూడా. అట్ ద సేమ్ టైం చేరికలు కావచ్చు, ఆవిడ చేసిన విమర్శన అస్త్రాలు కావచ్చు, అంటే అంత ప్రభావం చూపుదంటారా? ప్రజలు నమ్మరంటారు? అది ఏం లేదు మేడం. రాబోయే ఎలక్షన్ లో ఇద్దరు ఒకటే మేడం. అసలు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇది రెండు పార్టీలు ఒకటే. ఏదైతే నెగిటివ్ ఓటు అయితే ఏదైతే పడుతుందో అది పోయేసి మన ఇటు వేరే పార్టీకి ఇటు జనసేన టీడీపీ కొమ్మడిలో పడకుండా అట్లా ఏదైతే నెగిటివ్ ఓటు ఉందో ఇట్లా పడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆడే పన్నాగలు ఇది. కాంగ్రెస్ వైసీపీ రెండు ఒకటే. బట్ ఆమె ఇప్పుడేదో ఫైనల్ మ్యాచ్ లో వచ్చి నేనున్నాను రేస్ లో అని చెప్పి నేను 6 కొడతాను, నేను 4 కొడతాను, నేను రాష్ట్రాన్ని నేను బాగుపరుస్తాను, నేను ఏదో చేసేస్తాను అంటే ఈ రోజులు ఎక్కడుంది మేడం ఆమె? ఒకప్పుడు ఏం చెప్పింది ఆమె? తెలంగాణలో నేను పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ అయినా కానీ రాయలసీమ అయినా కానీ నేను పెరిగింది వచ్చి నా భర్త ఇక్కడ అంతా నేను ఇక్కడ హైదరాబాద్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడకు వచ్చి కొత్త అవతారంతో రాష్ట్రాన్ని బాగుపరుస్తాను, మిగిలిన పార్టీ పైన ఆల్రెడీ వన్ సైడ్ డిసైడ్ అయిపోయినారు. ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ కూటమికి అందరూ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు మేడం. ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ప్రతి ఒక్కరికి ఎవరు కానీ మధ్య తరగతి నుంచి బీరాసారా పెద్ద స్థాయి వరకు కూడా ఎవరు హ్యాపీగా లేరు. చిన్న భవన నిర్మాణ కార్మికుల నుంచి పెద్ద కంపెనీలు, ఏ కంపెనీలు వచ్చాయి ఈ రోజు మన రాష్ట్రానికి? ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ప్రతి ఒక్క కంపెనీలో కమిషన్. ఒక కంపెనీ రావాలంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ కంపెనీలో రానివ్వడం లేదు. వాళ్ళ కమిషన్, వాళ్ళ పర్సెంటేజ్ ఉంది. వాళ్ళ శివాజీ సినిమాల లాగా నువ్వు ఒక కంపెనీ రావాలంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తావు? ఈ విధంగా అయిపోయింది. ఏ కంపెనీ రాలేదు ఈ రాష్ట్రంలో. అటు చూస్తే రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఇండియాలో. ఏదైనా ఉంది అంటే కన్నా ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని లేదు. 3 రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానులు ఎక్కడ ఏ రాజధాని ఏమి? ఒకటి వచ్చి కర్నూలు అన్నాడు, ఇంకోటి వచ్చేసింది వైజాగ్ అన్నాడు, ఇంకోటి వచ్చి విజయవాడ అన్నాడు. అటు ఎక్కడ కానీ ఆ డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు. ఎంతసేపు బటన్ నొక్కినా అని చెప్తున్నాడు. మళ్ళా వెళ్ళి మేడం ఇప్పుడు షర్మిల చేసినట్టు విమర్శలు అయితే టీడీపీ మీద చేస్తున్నారు, జనసేన మీద చేస్తున్నారు,
ఎక్కువగా వైసీపీ మీద టార్గెట్గా ఎక్కువగా ఆవిడ చేస్తున్నారు. అంటే ఇది ఇప్పుడు అధికార పక్షంలో వైసీపీ ఉందని చేస్తున్నటువంటి విమర్శలా, లేదు అంటే ఆవిడకి జరిగిన అన్యాయంతో వస్తున్నటువంటి ఆ కామెంట్సా? అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి అసలు? అంటే ఒక విధంగా అన్యాయం అయితే జరిగింది. బట్ నేను చెప్పేది ఏమంటే, వీళ్ళు కలిసి ఆడే నాట్యని అది జనాలు గుర్తించాల. జనాలని లాస్ట్ టైంలో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో మాట్లాడాము. రేపు మన పార్టీ కానీ వస్తే గాన, వైసీపీ పార్టీ వస్తే గాన ఖచ్చితంగా మీకు కేంద్రంలో ఏదైతే పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ మీ సపోర్ట్ చేస్తాము అనేసి మద్దతు తెలుపుతాము అనేసి చెప్పారు. అది సేమ్ టైం శర్మ గారు కూడా అదే దీంట్లో ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు మేడం. ఇద్దరు ఒకటే, ఒకే రూట్స్. ఏమంటే బట్ నెగిటివ్ ఓటు ఏదైతే ఉండదో దాన్ని వైసీపీకి ఏదైతే లబ్ధి చేకూరుతుందో దాన్ని నెగిటివ్ ఓటు రూపంలో వేరే పార్టీకి పడకుండా, వేరే పార్టీ విన్ అవ్వకుండా వీళ్ళు ఆడే నాటకం అలా వేసి నిరుపయోగంగా వచ్చి కాంగ్రెస్ లో పడే విధంగా వీళ్ళు చేసుకుంటున్నారు. బట్ కాంగ్రెస్ ని, వైసీపీని నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఆల్రెడీ 2 రాష్ట్రాలను విడగొట్టింది. ఇంతవరకు మనకు లేదు, మనకు రెవెన్యూ జనరేషన్ లేదు. అటు చూస్తే ఎటు చూసినా కానీ మనకు గత 10 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనకి వెనక్కి వెళ్ళిపోయినాం. ఏంది ఏపీ, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. వెళ్ళే దారి 2 ఒకటే. బట్ వీళ్ళు నమ్మే పరిస్థితి లేరు. 2024లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన ఖచ్చితంగా గెలుస్తుంది మేడం. రైట్ అండి. హనుమంత్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే అంటే విమర్శలు ఎక్కువ మీ పార్టీ వైపే కనిపిస్తుంది. ఆవిడ పెంచిన డోస్ కూడా మీ పార్టీ పైన ఎక్కువ చేస్తున్నారు. ఇవన్నీ మీ వైసీపీ కార్యకర్తలకి అంత ఎఫెక్ట్ ఏమి అనిపించవా? అంటే ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటున్నారా, అవ్వనుకుంటున్నారా? మేడం, షర్మిలమ్మ గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, వాళ్ళ మాట్లాడే మాటల్లో అసూయ ద్వేషాలు తప్ప ఎక్కడ కూడా అంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు మేము ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాకంటే ఎక్కువ ఇస్తామని చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, షర్మిలమ్మ గారు కానీ, వీళ్ళందరూ అసూయ ద్వేషాలతో మాట్లాడుతున్నారు తప్ప నిర్మాణాత్మకంగా మాట్లాడలేదనే విషయం మీకు చెప్తా ఉన్నాను. షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా నిజాయితీ ఉందా అంటున్నా. ఏదో మాట్లాడుతూ అక్కడెక్కడో పార్టీ పెట్టి, మేము కూడా చెప్పేది అదే. ఏదైతే జనసేన వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అదే విషయాన్ని చెప్తున్నాం. మా పార్టీతో లేకుంటే కాంగ్రెస్ పార్టీతో మాకు పొత్తు. కాంగ్రెస్ ఆమెమో బీజేపీ తోటి, వీళ్ళేమో కాంగ్రెస్ తో ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో, టీడీపీ పార్టీతో, బీజేపీ పార్టీతో, అన్ని పార్టీలతో కలిసి పోటీ చేస్తా ఉన్నారు వాళ్ళే. సిపిఐ, సిపిఎం, ఈ రాష్ట్రంలో లేని బిఎస్పీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ, మాయావతిని ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ తీసుకొని వచ్చి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఏం చెప్తున్నారు? మేము చేసిన అభివృద్ధి, మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి మంచి జరిగితేనే ఓటేమని ధైర్యంగా అడుగుతా ఉన్నాం. అలా అడిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు అడగలేని పరిస్థితులు ఆయన ఉన్నాడంటే ఏంటి దానికి అర్థం అంటున్నా? అంటే వాళ్ళు ఏం చేయలేదనే కదా, ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారనే కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చేశారు? అమరావతి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా, అమరావతి ప్రాంతంలోని ఏ ఒక్క రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రాంతంలో దాదాపు 33,000 ఎకరాలు రైతులు ఇస్తే, ఆ 33,000 ఎకరాల రైతుల పొలాల్లో తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, దాంట్లో 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, దాంట్లో 2,500 కోట్ల రూపాయలు లంచం తిన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? గతంలో 14 సంవత్సరాల కిందట పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పారు? నేను చంద్రబాబు నాయుడు గారు సంకన ఎక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ, అతను ఏదో చెప్తా ఉంటాడు కదా, నేను చాలా నిజాయితీగా ఉంటానని. నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని 2014లో ఎందుకు సపోర్ట్ చేశాడు? 2019లో ఇందాక మా సోదరుడు హేమంత్ గారు మాట్లాడినట్టుగా, జనసేన సభ్యుడు మాట్లాడినట్టుగా 2019లో
ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ వ్యతిరేక ఓటును చీల్చాలి. ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఓటు కన్సల్టేట్ అవుతుంది కాకుండా చేయాలంటే నేను కూడా ఒంటరిగా పోటీ చేయాలని ఒంటరిగా పోటీ చేశాడు. ఆ జనసేన పార్టీ యొక్క బీఫామ్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చారనే విషయం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలే గతంలో చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ద్రోహి, దొంగల ముఠా నాయకుడు, అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటాడు, అవసరమైతే సైకిల్ దించేస్తాడని ఇదే పవన్ కళ్యాణ్ గారే బహిరంగ సభల్లో మాట్లాడారు. అదే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు ఎలా పెడతాడు పవన్ కళ్యాణ్ అంటే, నేను గతంలో అంటే వైజాగ్లో ఒక సభలో మాట్లాడుతూ కమ్మలకు కాపులకు వ్యతిరేకం కొట్లాటలు ఉన్నాయి కాబట్టి అది కాదు, కాపులందరూ కమ్మలు అందరూ కలిసే ఉండారని తెలియజేసేందుకే నేను 2014లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాను అన్నాడు. 2019కి వచ్చేసరికి ఏం చెప్పాడు? నేను ఈస్ట్ వెస్ట్ లో 36 సీట్లకు 37 సీట్లకు 35 సీట్లకు కన్సల్టెంట్గా చంద్రబాబు నాయుడు గారికి గెలిపిస్తే ఆయన నా తల్లిని దూషించాడు, నా తల్లిని తిట్టించారు, లేకుంటే నా గుండు కొట్టించారని ప్రచారం చేశారు, నన్ను డబ్బులు తీసుకున్నారని ప్రచారం చేశారు, నన్ను అమ్ముకున్నారని ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు గారే. నేను చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడిన మాటలు ఈనాడు పేపర్లో ఏ విధంగా వస్తాయని ప్రజల దగ్గరకు వచ్చి ప్రశ్నించాడు. అదే జనసేన కార్యకర్తలు పాపం ఏమంతులు అంటే ఖచ్చితంగా జనసేన పార్టీని గెలిపించుకోవాలనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవాలని వీళ్ళు అనుకుంటా ఉంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమో చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని ఆయన తపన పడిపోతా ఉన్నాడు. ఆయన జనసేన కార్యకర్తలను ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడంటే, మీరు నన్ను ఎమ్మెల్యేని చేసుకుని ఉంటే నేను ఈరోజు సీఎం సీట్ అడిగేవాడిని, నేను అడిగేదానికే లేదు, నేను వాళ్ళు ఇచ్చే 10-15 సీట్లకు కలిసి పోటీ చేస్తాం, అంతకంటే మనకు గతి లేదని పవన్ కళ్యాణ్ గారే చెప్తా ఉన్నారు. ఏమన్నా తిట్టినా ఇంకోటి చేసినా నాకు సిగ్గు శరం లేకుండా చంద్రబాబు నాయుడు గారితోనే కలిసి ఉంటానని చెప్తా ఉన్నాడు. ప్రజలకు వచ్చి మనం పార్టీ పెట్టాం, పార్టీ పెట్టిన తర్వాత మన విలువలు విశ్వసనీయత మనం ఏం చెప్పాం, గతంలో మన పార్టీ విధానాలు ఏంటి, ఆ విధానాల ప్రకారం నడుస్తున్నామా లేదా? తెలుగుదేశం పార్టీ విధానాల ప్రకారం నడవలేదు. ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసింది. అదే కాంగ్రెస్ పార్టీతో 2019 ఎలక్షన్లో 2018లో తెలంగాణలో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీకి హేమంత్ గారు, మీరేమో కాంగ్రెస్ వైసీపీ రెండు ఒకటే అని మీరు అంటున్నారు, వాళ్ళేమో టీడీపీ మొత్తమే ఉంది దీని వెనకతల, వైఎస్ షర్మిల రాక కూడా దానికి వెనక అస్త్రం కూడా చంద్రబాబు నాయుడే. జనసేన అంటే ఒక రకంగా మిత్రపక్షం ఉన్నారు కాబట్టి టీడీపీనే ఉంది, దానికి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే చదువుతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరేమో కాంగ్రెస్ వైసీపీ రెండు ఒకటే అని మీరు అంటున్నారు. ఎస్ మేడం, ఆది నుంచి ఆల్రెడీ వీళ్ళంతా ములాఖత్ అయ్యారు. అటు షర్మిల గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా ఖచ్చితంగా ఏదైతే బలంగా ఉందో జనసేన టీడీపీ కూటమిని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేస్తున్నారు. బట్ ఆల్రెడీ జనాలు అయితే ప్రజలైతే వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా 2024లో జనసేన టీడీపీ కలిసి ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. దాంట్లో మేము కూడా నమ్మేది ఏమంటే, మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా ఆయనకు 100% ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయనే చెప్పారు, మనం సీట్లు తీసుకుంటామో, మనం వాటికి గారు మనం న్యాయం చేయగలిగితే మీరందరూ కలిసికట్టుగా పనిచేయండి, మనకి ఎందుకు సీఎం సీట్ రాదు అనేసి ఆయన కూడా గట్టిగా చెప్పారు. ఖచ్చితంగా మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకునే విధంగానే ఉన్నాం. బట్ ఇంకోటి ఏమంటే, నేనేం చెప్పే విషయం ఏమంటే, ఎలక్షన్ స్టంట్ విషయంలో ఈ స్టంట్ లో ఈ నెగిటివ్ ఓటింగ్ ఏదైతే, నేను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన్ని మేము ఉన్నాము, ప్రజల కోసం ఉన్నాము, నాకు సీఎం పదవి తృణపాయము, ప్రజలు ఇస్తే నేను తీసుకోవాలా ఈ సీఎం పదవి, కాబట్టి నేను ప్రజల కోసం నేను పనిచేస్తానని చెప్పి అదే విధంగా వెళ్తున్నా. బట్ ఏమంటే ఇక్కడ ఏదైతే నెగిటివ్ ఓటు షేర్ కాకుండా వేరే పార్టీ ఏదో బలపడకుండా ఈ వైసీపీ కాంగ్రెస్ బోత్ రెండు ఒకే ఇద్దరు కలుసుకొనేసి వీళ్ళకి బలమైన గలాటాలు ఉన్నాయి. వీళ్ళకి గలాటాలు పడుతున్న అన్నదమ్ములు అన్న చెల్లెళ్ళు గలాట అనేది కామన్. ఏదన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏమంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు
కృషి చేస్తా ఉంటే వీళ్ళు ఇప్పుడేమంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలో. అంటే జనాలని మైండ్ డైవర్ట్ చేస్తున్నారు. ఏదైతే బలపడతా ఉంది ఖచ్చితంగా 175కి 120, 130 స్థానాలు జనసేన టీడీపీ కూటమి ఖచ్చితంగా కైవసం చేసుకోబోతుంది. ఈ టైంలో జనాల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయాలంటే ఈ కొత్తగా తెరపైకి తీసుకొని రావడం ఈ శర్మిల గారు. ఇన్ని రోజులు ఏమైంది మేడం, ఎక్కడ ఉంది మేడం? ఆమె తెలంగాణలో ఉన్నింది. తెలంగాణలో ఉన్నామే ఉన్నట్టుండి ఇక్కడికి ఎట్లా తీసుకొచ్చారు? ఉన్నట్టుండి ఏదో గలాటాలు వచ్చాయనేసి మేము ఉన్నట్టుండి ఇంకేదో జరిగిపోయిందని ఇక్కడ తీసుకొని రావడము, ఇక్కడ దాని తగ్గట్టు ఆమె కూడా స్క్రిప్ట్ ప్రకారము శర్మిల గారు కూడా ఎక్కువగా వైసీపీని దూషించడము, పార్ట్ ఆఫ్ కొద్దిగా ఈ టీడీపీ జనసేన కూటమిని చేయడము. ఇక్కడ ఎప్పుడైతే ఇదవుతుందో ఈ పడే ఓటు కూడా కొద్ది గొప్ప ఇటు కొద్దిగా డైవర్ట్ అయితే కన్నా మన అన్నగారికి ఈజీగా మనము ఈ ఓట్లు ఇదవుతాయి. ఖచ్చితంగా మనం హేమంత్ గారు ఒక నిమిషం. హనుమంత్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు ఏదైతే టీడీపీ జనసేన నాయకులు కలిసి వస్తున్నారు, మీరు ఇంతకు ముందు మీ వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడేటప్పుడు అవసరమైతే సింగిల్గా రండి, మీకు అంత ధైర్యం లేదా అని మాట్లాడుతూ ఉంటారు. మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు కలిసి వస్తారా, మిత్రపక్షంగా వస్తారా, తర్వాత బీజేపీని యాడ్ చేసుకుంటారు, ఏంటంటే అది వాళ్ళ ఇష్టం. ఎవరండి అంటే మీ వైసీపీ నాయకులు భయపడుతున్నారా? అన్ని పక్షాలు కలిసి వస్తే మీకు అంత అంటే వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారా? నేనేమంటా అంటే మేడం, వాళ్ళందరూ కలిసి ఉన్నారనే విషయాన్ని ప్రజలకు తెలియాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాం. మేము భయపడము, భయం అనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో భయం అనేది ఉండదు. ఎందుకనంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైనటువంటి సోనియా గాంధీని అధికారంలో ఉన్నప్పుడే ఆమెను ఎదిరించి పార్టీ పెట్టి సొంతంగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2011లోనే అప్పుడు గెలిచి, ఆ తర్వాత మా తరఫున ఎవరైతే నిలబడ్డారో ఆ ఎమ్మెల్యేలను 17 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే దాదాపు 15 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 90% గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఎలక్షన్లలో కూడా 2014 ఎలక్షన్లలో కూడా మాకు ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడితే మేము స్వీకరించాం తప్ప ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మమ్మల్ని నేర్చుకోమని అన్నారు. కాబట్టి ప్రజల తరఫున ప్రజల గొంతుకు వినిపించాను తప్ప 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ప్రజలు అమ్ముడుపోయినారనో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఈవీఎంలో పనిచేయలేదు, లేకుంటే ప్రజలు అమ్ముడుపోయినారని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లా మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాట్లాడలేదు. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, మేము నేర్చుకుంటా ఉన్నాం, నేర్చుకొని తర్వాత ఏం చేయాలో అది నేర్చుకొని 2019 ఎలక్షన్లలో 14 నుంచి 19 వరకు ప్రజల తరపున నిలబడ్డాం కాబట్టి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు, వాళ్ళ తరపున పోరాడాం కాబట్టి. దాన్ని వీళ్ళు అలా కాకుండా ఇప్పటికి కూడా ఇంకా కుట్రలు కుతంత్రాలు పన్నుతా ఉండారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అంతే. వాళ్ళు కలిసి వస్తారా కలిసి రారా, మేము ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసే ఉన్నారు మేడం. 2010 పార్టీ పెట్టిందే పవన్ కళ్యాణ్ గారు, పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి. ఆయన యొక్క పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కానీ, పవన్ కళ్యాణ్ గారి నడుస్తున్న తీరు కానీ, పార్టీ నడుపుతున్న తీరు కానీ ఇవన్నీ గమనిస్తే హేమంత్ గారు లాస్ట్ ఇంకొకటి ఒక నిమిషం వినండి, ఒకసారి వినండి కూడా లేదు. హనుమంత్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఆవిర్భవించింది అన్నది అందరికీ తెలిసిన విషయం. అప్పుడున్న సిచ్యువేషన్స్, ఆ పరిస్థితులు ఏంటి అన్నది అందరికీ తెలుసు. అంటే కాంగ్రెస్ నుంచి విడివి వైఎస్ఆర్టీపీ పార్టీ ఎలా ఆవిర్భించిందని తెలుసు. అందులో చాలామంది ఒక 60% వరకు, ఆల్మోస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో 100% వరకు వైఎస్ అభిమానులు, వైఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్టీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపరు అని అనుకుంటున్నారా? ఆ అభిమానుల ఎఫెక్ట్ ఏదైతే మీ పార్టీ మీద పడదు అనుకుంటున్నారా? మేడం, కాంగ్రెస్ పార్టీకి అభిమానులే ఉండింటే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడియోస్తారు మేడం? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, కానీ రాజన్న ఆశయాలు, రాజన్న పాలన అని కొడుకొచ్చి ఇప్పుడు షర్మిల కూడా అదే కదా మాట్లాడుతుంది. నేను వైఎస్ బిడ్డను, వైఎస్ షర్మిల రెడ్డి, రాజన్న పాలన తీసుకొస్తారా అని ఆవిడ మాట్లాడుతున్నారు. ఆ అభిమానులు ఇటువైపు చూడరంటారా, మొగ్గు చూపరంటారా? ఇప్పుడు చాలా మంది అసంతృప్తులు కూడా అటువైపు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి కదా మేడం. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరు, రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే ప్రతి ఒక్కరు, లేకుంటే
రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనే విషయం ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. మీరేది ఆయన చేసిన పరిపాలన ఏంటి, ఆ పరిపాలనకు మీరేం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమో లేకుంటే పార్టీ పెట్టుకొని వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి సొంతంగా పార్టీ పెట్టి ఆయన వచ్చినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఒకటే లైన్ లోనే ఉన్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ప్రతిపక్షం ఇచ్చిన ప్రజలు 2014లో 1% ఓట్లతో ఓటమి చెందిన ఆయన ఏదైతే ఒక లైన్ తీసుకున్నారో ఆ లైన్ ప్రకారమే ఉన్నారు. షర్మిలమ్మ మాదిరిగా తెలంగాణలో పార్టీ పెట్టుకొని ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తెలంగాణలో మా అన్న అక్కడ తీసుకొచ్చాడు, నేను ఇక్కడ రాజ్యం తీసుకొస్తానని చెప్పి పాదయాత్ర చేసి ఆ తర్వాత ఎందుకు మానుకున్నారు? అలా వెనకడుగు వేయడం ఉండదు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు అంటే ఒక్కసారి ముందడిగేస్తే దాని మీదనే ఉంటుంది తప్ప వెనకడిగేసే పరిస్థితి లేదు. షర్మిలమ్మ గారు వెనకడిగేసి ఎవరి ఆలోచనలకు భాగంగా చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి ఇంకోటి చివరిగా అండి మాట్లాడే ప్రతి హనుమంత్ రెడ్డి గారు, ఈ పొత్తుల విషయంలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడున్న పొత్తుల విషయంలో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఖచ్చితంగా మేడం. నేను చెప్పేది ఏంటంటే అనధికారికంగా కాంగ్రెస్ పార్టీతో, అధికారికంగా బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీలు, లేకుంటే సిపిఐ సిపిఎంలు అనధికారికంగానే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా లేకుంటే ఈ దేశంలో లేని ఈ రాష్ట్రంలో లేని బిఎస్పీ పార్టీతో ఇలా కన్సల్టెడ్గా ఏదే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని, వాళ్ళ మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలని వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళు చేసే రాజకీయాలన్నీ అలాగే ఉన్నాయని ప్రజలు గమనించి వీళ్ళందరినీ 2024 ఎలక్షన్లో అందరికి బుద్ధి వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి హేమంత్ గారు అండ్ అలాగే హనుమంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో వచ్చినందుకు. రైట్, ఇది వాళ్ళ ప్రత్యేక డిబేట్.